హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వారందరికీ మంత్రి సీతక్క గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. అయితే ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనకు అకౌంట్ లో డబ్బులు జమ అవుతాయి. ఈ నెలలో కొన్ని మార్పులు అయితే ఉండబోతుంది అట. అయితే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. కొత్త పెన్షన్లు అంటే ప్రజాపాలన 2024లో వచ్చేసి మనకు దరఖాస్తు చేసుకున్నారు. 10 లక్షల మంది సంఖ్య ఉన్నారు. అటువంటి వారికి మాకు పెన్షన్లు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ప్రతి నెల కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇచ్చే అవకాశాలు ఉంది, ఏ తేదీ నుండి ఇస్తారు, ఏ నెలలో ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంది. ప్రభుత్వం ఇటీవల కాలంలో 4 పథకాలను అయితే ప్రారంభించింది. అందులో కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, 6,000 రూపాయలు, రైతు భరోసా, మరొక 2 పథకాలు ఉగాది కానుకగా ప్రారంభించాలని చూస్తున్నారట. అయితే ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నా, వెంటనే లైక్ చేయండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మార్చి 26 తారీఖు అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి పెన్షన్ డబ్బులు అనేది రిలీజ్ అవుతున్నాయండి. ఎవరెవరికి జమ అవుతున్నాయి ఏంటి అయితే చాలా మంది పెన్షన్లు అనేది టైంకి అనేది ఇవ్వడం లేదని, ఎందుకంటే ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు ఇస్తే తాముకు మాత్రం నెల చివరి వారంలో ఇవ్వడంతో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అయితే తీవ్ర మనోవేదనతో అయితే ఉన్నారట. నిత్యావసర సరుకులు పెరిగిపోయి మందుల ధరలు ఇవన్నీ పెరిగిపోవడంతో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు జరిపి పెన్షన్లు ఇవ్వాలని విజ్ఞప్తులు అయితే వస్తున్నాయి. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 5 లక్షల మందికి క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే చాలా మంది అన్నట్టుగానే పెన్షన్లకు సంబంధించి సీతక్క ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. పెన్షన్లు అనేది రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్లుగా మార్చి అకౌంట్ లో అయితే డబ్బులు అనేది జమ అవుతాయని మంత్రి సీతక్క అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వల్ల వచ్చే అవకాశాలు అయితే ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి గత నెల 25, 24 తారీఖులు అయితే ఇచ్చారు. ఈ నెలకు సంబంధించి లేట్ కావడంతో ఉగాది కానుకగా అయితే ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లోనూ కొన్ని పథకాలు ప్రారంభించాలని చూస్తున్నారు. అందులో వచ్చేసి రేషన్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్ చెప్పారండి. ఏదైతే ఇప్పటికే సన్న బియ్యం అనేది ప్రభుత్వం ఇవ్వాలని చూస్తున్నారు కదా, ఆ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం గంటలకు ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలో ఏదైతుందో అక్కడ ప్రారంభించబోతున్నారట. 6 కేజీల సన్న బియ్యం ఏప్రిల్ 1 తారీఖు నుంచి మిగతా ఏరియాలో అయితే బియ్యం అనేది పంపిణీ అయితే జరుగుతుందన్నమాట. గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది అనేది చాలా తక్కువగా ఉండడంతో ఈ మధ్య కాలంలో పెన్షన్ సంబంధించినటువంటి నిధులు కూడా రిలీజ్ చేయాలని ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చిందట. ఒకవేళ ఈ వీడియో అనేది ఈరోజు సాయంత్రం ఒకవేళ అప్డేట్ అయినా కూడా పెన్షన్లు అనేది ప్రతి నెల కూడా అన్ని జిల్లాలకు ఒకసారి అయితే ఇవ్వడం లేదు కాబట్టి ఈరోజు రేపు తప్పనిసరిగా మీ అకౌంట్లో అయితే డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయి అన్నమాట. కొంతమంది పోస్ట్ యాప్స్లో ఇస్తున్నారు లేదని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఇస్తే తప్పనిసరిగా మీరు ప్రతి నెల ఎట్లా తీసుకుంటున్నారు, కొంతమంది పోస్ట్ ఆఫీస్లో, కొంతమంది బ్యాంక్ అకౌంట్లో ఫోన్ చేసి అయితే తెలుసుకునే ప్రయత్నం చేయండి.